జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకి ఊహించని షాక్ తగిలింది. ఇంతకు విషయం ఏంటంటే ఈ మధ్యనే అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరిగాయి, 4 సీట్లు జరిగాయి. అందరూ ఏమనుకున్నారంటే ఈవెన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా ఏమనుకున్నారంటే ఈజీగా 4-4 మనమే గెలుచుకుంటాం అనుకుంటాం. తీరా చూస్తే 3 సీట్లను మాత్రమే నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగలిగింది. ఒక సీటు ఎవరు ఊహించిన విధంగా బీజేపీ గెలుచు సత్పాల్ శర్మ బీజేపీ లీడర్ అతను గెలుచుకుంది. ఇది ఒమర్ అబ్దుల్లాకి అర్థం కావడం లేదు. ఎలా జరిగింది ఇది? మనం రూలింగ్ లో ఉన్నాం, మనం గెలుచుకోవాల్సినటువంటి సీటు బీజేపీకి ఎలా వెళ్ళింది అనేటువంటిది తలగొట్టు. నిజానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశాడు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మెహబూబా ముఫ్తీని కూడా కలిసి పొలిటికల్ గా మీ పార్టీకి మా పార్టీకి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ బీజేపీకి చోటు ఇవ్వకూడదు, బీజేపీ ఇక్కడ గనక అడుగు పెడితే మొత్తం విస్తరించేస్తుంది, మన 2 పార్టీలు కూడా ఉండవు, మన రాజకీయ ఉనికికే ప్రమాదం అని చెప్పి మెహబూబా ముఫ్తీని కూడా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం ఒమర్ అబ్దుల్లా చేసాడు. ఒక మెట్టు దిగొచ్చాడు నిజానికి, ఎందుకంటే బీజేపీని కౌంటర్ చేయాలి కాబట్టి. ఈవెన్ లోకల్ పార్టీ, రీజనల్ అక్కడ ఉన్నటువంటి పార్టీ పీడీఎఫ్ ను కూడా కలిశాడు, వాళ్ళకు కూడా చెప్పాల్సింది చెప్పి. సరే, ఇంత ప్రయత్నాలు చేసినా కూడా చివరికి జరిగింది ఏంటంటే ఒక సీటు బీజేపీ గెలుచుకుంది. ఇది ఒమర్ అబ్దుల్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరంటే సజాద్ కిచ్లు, షమీ ఒబెరాయ్, మొహమ్మద్ రంజాన్. సత్పాల్ శర్మ బీజేపీ నుంచి గెలిచారు. ఓవరాల్ గా ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారంటే, జనరల్ గా మనకు తెలుసు రాజ్యసభ ఓటింగ్ అనేది డైరెక్ట్ గా ప్రజలు పార్టిసిపేట్ చేయరు, ఎమ్మెల్యేలు ఓటేస్తారు ఓటింగ్. సో ఈ క్రాస్ ఓటింగ్ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనేది ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, అంచనా వేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారా, లేకపోతే పీడీపీ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారా, లేకపోతే సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేశారా అనేది ఒమర్ అబ్దుల్లాకి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఓవరాల్ గా అక్కడ మనకు తెలుసు జమ్మూ కాశ్మీర్ ఒకసారి గణాంకాలు చూస్తే ఓవరాల్ గా 107 సీట్లు, అందులో ఎలక్టెడ్ సీట్లు 90లో నామినేటెడ్ సీట్లు 7, ఒకే ఖాళీగా ఉన్న 24. అంటే పీఓజేక్యూలో ఉన్న వాటికి ఎన్నికలు జరగవు కాబట్టి ఆ 24 ఇప్పుడు ఖాళీగానే ఉంది. సో 90లో నేషనల్ కాన్ఫరెన్స్ కి అంటే ఒమర్ అబ్దుల్లా పార్టీకి ఉన్న బలము 41, అంటే మైనారిటీ ప్రభుత్వమే, ఇంకా 4 తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు జరిగింది క్రాస్ ఓటింగ్ వలన రాజ్యసభ సీటు పోయింది. సరే, ఇదేదో పోయింది. రేపు పొద్దున ఎప్పుడైనా బల పరీక్ష జరిగి అవిశ్వాస తీర్మానం ఏమైనా ప్రవేశపెట్టాల్సినటువంటి సందర్భం వస్తే, బల పరీక్ష జరిగితే, ఇదే క్రాస్ ఓటింగ్ ఇప్పుడు జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ ఆ బల పరీక్షలో కూడా జరిగితే ఏమవుతుంది? మైనారిటీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పుడు ఆ భయం ఒమర్ అబ్దుల్లాని వెంటాడుతోంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే అటు పీడీపీ కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ఒకటే ఎజెండాతో పనిచేస్తాయి. ఇక్కడ బీజేపీ పార్టీ అడుగు పెట్టకూడదు, విస్తరించకూడదు. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విధంగా, డైజెస్ట్ చేసుకోలేనటువంటి విధంగా గత ఎన్నికల్లో 29 సీట్లలో బీజేపీ గెలుపొంది. అందులో ఒక అతను చనిపోయాడు. ప్రస్తుతం బీజేపీ స్ట్రెంత్ అక్కడ 28. కానీ ఇక్కడ ఈ రాజ్యసభ ఓటింగ్ లో బీజేపీకి పడిన ఓట్లు 32, అంటే 4 పక్క పార్టీల నుంచి పడ్డాయి. ఇది క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ క్రాస్ ఓటింగ్ ఎవరు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఇంకా ఫైండ్ అవుట్ ఎవరికి తెలియడం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీకి ఉన్న స్ట్రెంత్ 28, 4 అదనంగా పడ్డాయి. ఎన్సీకి ఏమో నేషనల్ కాన్ఫరెన్స్ కి 22 పడ్డాయి, ఒక 3 ఇన్వాలిడ్ అయిపోయినాయి. సో అది ఆందోళన కలిగిస్తోంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి. ప్రస్తుతం పోయింది రాజ్యసభ కాబట్టి పెద్ద సీరియస్ గా తీసుకోకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ జరిగితే నా ప్రభుత్వం పడిపోతుంది కదా, బీజేపీ ఇలా విస్తరిస్తూ పోతే మా ఉనికికే ప్రమాదం కదా. నిజానికి జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీ ప్రజలుగా ఓటర్లుగా ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ ఉనికిని చాటుకోవడం, అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేసి తమ వైపు తిప్పుకోవడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. బట్ అలాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ఓట్లను, సీట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం గమనిస్తే పవర్లోకి రాకపోవచ్చు, మేబీ ఏదో ఒక రోజున సొంతంగా పవర్లోకి రావచ్చు, లేదంటే గతంలో కోయలిషన్ గవర్నమెంట్ లో ఏ విధంగా అయితే ఫామ్ అయిందో సంకీర్ణ ప్రభుత్వం మరొకసారి బీజేపీ ఫ్యూచర్ లో కూడా రావచ్చు. ఎందుకంటే చాలా మిరాకిల్స్ గతంలో జరిగింది, ఎవరు ఊహించినటువంటి విధంగా ఊహించిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయగలిగింది. సో ఫ్యూచర్ లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో. సో ప్రస్తుతం జరిగింది ప్రజల పార్టిసిపేషన్ లేదు, నేరుగా ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు, క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ క్రాస్ ఓటింగ్ అనేది గందరగోళానికి గురి చేస్తోంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని, ఒమర్ అబ్దుల్లాని. మరి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ లో బీజేపీ ఏ రోజుకైనా సొంతంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే రోజు వస్తుందా, లేదా సంకీర్ణ ప్రభుత్వం ఇదివరకు ఏర్పాటు చేసింది, సొంతంగా ఏ పార్టీ సహాయం లేకుండా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు మనం చూడొచ్చా ఫ్యూచర్లో? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.